నెల్లూరు నగరంలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రంగనాయకులపేటలో వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామివారి దేవస్థానంలో శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. స్వామివారి కృపాకటాక్షాలతో స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిల అమూల్యమైన సూచనలు, దాతల ఉదారత్వంతో పోయిన వారం ప్రారంభమైన ఈ పుణ్యకార్యం 2వ వారం కొనసాగింది. ఈ వారం అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య దాతగా వ్యవహరించిన కార్పొరేటర్ పోలంరెడ్డి వెంకటేశ్వర్రెడ్డికి ఆలయ కమిటీ మరియు అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డిలు దగ్గరుండి భక్తులకు అన్నప్రసాద వితరణను పర్యవేక్షించారు. ప్రస్తుతానికి శనివారం పూట 200 మందికి పైగా భక్తులకు అత్యంత భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయంలో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమాన్ని చూసి ఎంతోమంది భక్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన నిధికి తమ పేర్లను నమోదు చేసుకుంటుండటం విశేషమన్నారు. దాతల నుండి వస్తున్న విశేష స్పందన, మంత్రుల మార్గదర్శకత్వాన్ని బట్టి త్వరలోనే దీనిని ప్రతిరోజూ సాగే నిత్య అన్నదాన కార్యక్రమంగా మార్చేందుకు గట్టిగా యోచిస్తున్నామని ఆలయ పాలకమండలి సభ్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డితో పాటు కమిటీ మెంబర్ మహేష్ స్వామి, ఇతర పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రంగనాథుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు రంగనాథపేట దేవస్థానంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. అదే ఈరోజు మా చైర్మన్ గారు లెక్కల వెంకారెడ్డి గారు మంచి శ్రీకారం, ఆలయ బోర్డు మెంబర్సు అందరూ, అదే కాకుండా మా ఈవో గారు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి మేము తోడుంటాం. ఇంకా ప్రతిరోజు కూడా నిత్యం అన్నదానం చేయాలని నా కోరిక. నేను ఈరోజు మీ మీడియా మిత్రుల ముందు చెప్తుండా 10 వారాలు కంటిన్యూస్ నేనే పెడతాను అని కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మా లెక్కల వెంకారెడ్డి గారు, ఈవో శ్రీనివాసరెడ్డి గారు, సహచర బోర్డు మెంబర్సు మంచి కార్యక్రమం చేశారు. చాలా సంతోషంగా ఉంది.